ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధాన్ని బూచిగా చూపించి భారతదేశంలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లను కృత్రిమ కొరత సృష్టిస్తున్నటువంటి గ్యాస్ ఏజెన్సీల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రంజాన్, ఉగాది అనేటువంటి రెండు పెద్ద పండుగలు భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగలు వస్తున్నాయి. రెండు పండుగలు పక్కనే వస్తున్న సందర్భంగా వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ వినియోగానికి తగ్గట్టుగా గ్యాస్ ఏజెన్సీల వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మాత్రం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఆన్లైన్లో పని చేయట్లేదు, ఇక్కడికి వస్తే మాత్రం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకపోండి అని చెప్తున్నారు. ప్రధానంగా కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అమ్ముకుంటున్నట్ల మొత్తం పత్రికల్లో, టీవీ ఛానళ్ళు వస్తున్నా కూడా పౌర సరఫరాల శాఖ కానీ పోలీస్ వ్యవస్థ కానీ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రజల పట్ల ఏ మాత్రము అంకిత భావం లేకుండా ఈరోజు ఆ ఇద్దరు అధికారులు వ్యవహరిస్తున్నారు. దానికి నిరసనగానే సిపిఎం పార్టీగా చేస్తున్నాం. ఒక్కొక్క గ్యాస్ సిలిండరు 1000 రూపాయలు రావాల్సినటువంటి గ్యాస్ సిలిండరు 1500, 2000, 2500 అవసరానికి తగ్గట్టుగా ఎంతకు పడితే అంతకి వచ్చిన స్టాక్ వచ్చినట్లు బుక్ చేసుకుంటూ అమ్ముతున్నారు. ప్రధానంగా గ్యాస్ కొరత సృష్టించి బ్లాక్ లో అమ్ముకోవడానికే ఈ పద్ధతి సృష్టించినారు. రోజు మరిసి రోజు ఈ ఆనంద్ గ్యాస్ ఏజెన్సీకి ఒక లోడ్ వస్తున్నా కూడా అది ఎవరికి అమ్ముతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అధికారులు వచ్చి ఈ గ్యాస్ ఏజెన్సీలు ఎవరికి అమ్ముతున్నారు, ఎంత అమ్మినారు అనేది కూడా చెప్పాలా. ప్రధానంగా ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రము ఆన్లైన్ లో బుకింగ్ అయినట్ల, డెలివరీ అయినట్ల మాత్రం వస్తుంది. కాకపోతే ఇంట్లోకి మాత్రం డెలివరీ కావట్లేదు. ఎవరైనా ఏజెన్సీల కాటికి పోయి అడిగితే మీకు ఎవరైతే సప్లై చేసినారో వాడిని పోయి అడగంటున్నారు. వాళ్ళ దగ్గరికి అడిగితే మాకేం సంబంధం లేదు, అసలు గ్యాసే రావట్లేదు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆన్లైన్ లో బుకింగ్ చేసినటువంటి వాళ్ళకు గ్యాస్ ఎందుకు రావట్లేదు, వచ్చినట్లు మీరు ఎందుకు చెప్తున్నారు, దాని మీద ఈరోజు సిపిఎం పార్టీకి ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. ఇప్పుడు యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచే గ్యాస్ చాలా బరువు అయిపోయిందని చెప్పేసి కేంద్రంలో ఉండే నరేంద్ర మోదీ చెప్తున్నారు. నరేంద్ర మోదీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినాడో ఒక రోజు వచ్చేసి డబ్బులు కొరత అయిన క్యూలో నిలబడినారు. మరి వచ్చేసి ఇప్పుడు గ్యాస్ కొరత, రేపు పెట్రోల్ కొరత, అన్ని క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా నరేంద్ర మోదీ ఆలోచించాల్సింది ఏమంటే ఇప్పటికైనా గ్యాస్ను ఖచ్చితంగా సరఫరా చేయాలా. ఇప్పుడు ఏజెన్సీలో బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, విడిగా అమ్ముతున్నారు, అందరికీ తెలుసు. ఈ రోజు గ్యాస్ బుక్ చేస్తేనా ఒక నెల వరకు ఎవరికి డెలివరీ కాదట. అది ఎందుకు కావడం లేదు? కానీ సరఫరా టన్నులు వస్తుంది అని చెప్తున్నారు, లారీలు దిగుతూనే ఉన్నాయి, ఎందుకు రావడం లేదు? ఈ రోజు హోటల్స్ కరోనా మళ్ళీ వచ్చినట్లుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు బెంగళూరులో హోటల్స్ బంద్, అనంతపురం అసోసియేషన్ హోటల్ కూడా బంద్ చేస్తున్నామంటున్నారు. ఎందుకోసం అంటే పక్కన టిఫిన్ తినాలన్న కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. గ్యాస్ కొరత విచిత్రమైన ఈ కరోనాలో ఎట్లా ఉందో ఆ టైప్ గా మళ్ళీ అనంతపురం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడుకున్న ఉన్న కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, కేంద్ర మంత్రి కానీ, మళ్ళీ నరేంద్ర మోడీ కూడా ఈ గ్యాస్ ను సక్రమంగా సరఫరా చేయాలా, లేనిపోతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. మేము 5వ తేదీ భారత్ గ్యాస్ సిలిండర్ బుక్ చేశాము. 6వ తేదీనే అతను ఫోన్ చేసి చెప్పాడు, బిల్ వచ్చిందాక తీసుకొస్తున్నామంటే వేరే ఇంటి దగ్గర ఉన్నామన్నా అక్కడ సిలిండర్ ఇవ్వండి అని చెప్పాము. కానీ ఈ రోజు వరకు అయితే మాకైతే సిలిండర్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ దగ్గర కానీ వెళ్ళాము, ఇంకా 2వ తేదీ 3వ తేదీ బుక్ చేసిన వాళ్ళకి ఇస్తున్నాము, మీకైతే లేదని ఆమె ర్యాష్ గా మాట్లాడుతోంది. అసలు ఎలా అంటే అలా మాట్లాడి పంపించేస్తుంది జనాలందరినీ. ఇదైతే చాలా అన్యాయము. మాకు పండుగలు ఉన్నాయి, పండుగల ముందర సిలిండర్లు లేకపోతే చాలా ఇబ్బంది పడతాము.